ఆ స్టార్ హీరోతో సీక్రెట్‌గా ఎంగేజ్‌మెంట్ చేసుకున్న 'త్రిష'. సో, మరి 'త్రిష' అంటే తెలియని తెలుగు ఆడియన్స్ గానీ, టోటల్ యావత్ ఇండియాలో 'త్రిష' గారికున్న ఒక ఫాలోయింగ్ గానీ, చాలామంది హీరోయిన్‌లు అదే కోరుకుంటూ ఉంటారనమాట. 'త్రిష' గారిలాగా స్టార్ హీరోయిన్ అవ్వాలి అని చెప్పి. ఎందుకంటే గత 3 దశాబ్దాలుగా ఆవిడ కాంట్రిబ్యూషన్ మామూలుగా లేదనమాట ఇండస్ట్రీకి. ఎందుకంటే అప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా మెయింటైన్ చేస్తూ, ఇంకా తన ఫ్యాన్స్‌ని పెంచుకుంటూ వెళ్తున్నారనమాట. మరైతే ఆవిడకి ఒక బిజినెస్ మ్యాన్తో పెళ్లి జరుగుతుందని, ఆల్మోస్ట్ ఎంగేజ్మెంట్ అయిపోయిందని న్యూస్ కూడా వచ్చింది. సో ఆ ఫోటోలన్నీ కూడా సోషల్ మీడియాలో ఆవిడ షేర్ చేశారు. మరి అది ఎందుకో కానీ అర్ధాంతరంగా ఆగిపోయింది. వాళ్ళకి మధ్యలో బ్రేకప్ అయితే అయిపోయింది అనమాట. సో మరి అంతకుముందు రానా గారితో కూడా మ్యారేజ్ అవుతుందని చెప్పి వాళ్ళ ఫొటోస్ వస్తే సోషల్ మీడియా అంతా ఫుల్గా రూమర్స్ నడిచాయి. తర్వాత విజయ్ గారితో ఎక్కడన్నా షూటింగ్కి వెళ్ళినప్పుడు మళ్ళీ విజయ్తో రొమాన్స్ చేస్తుందని కూడా న్యూస్ అయితే వచ్చినాయి. ఆమెను పెళ్లి చేసుకోవడానికి విజయ్ గారు అయితే ఏకంగా వాళ్ళ వైఫ్ కూడా డైవర్స్ ఇచ్చేస్తున్నారని కూడా ఆర్టికల్స్ అయితే రాశారనమాట. సో మరి ఇవేవి వాస్తవాలు కాదు అంటూ 'త్రిష' గారు అయితే కొట్టుపడేశారు. సో ఆవిడ తాజాగా ఉగాది సందర్భంగా ఒక పోస్ట్ అయితే పెట్టారనమాట. అది ఫుల్గా నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఎందుకంటే ప్రేమ అనేది ఎప్పుడూ గెలుస్తుంది అని ఒక కొటేషన్ పెట్టి ఆవిడైతే ఒక రింగ్ ఉన్న ఫోటోని అయితే పెట్టారనమాట. ఈవిడకైతే సీక్రెట్గా ఎంగేజ్మెంట్ జరిగిపోయింది అని చెప్పి ఫ్యాన్స్ అందరూ కూడా కింద కామెంట్స్ చేస్తున్నారు. సో మరి 'త్రిష' గారు ఆ ఎంగేజ్మెంట్ చేసుకుంది ఎవరిని అనేది అయితే మాత్రం కనిపెట్టలేకపోయారు. కానీ ఎవరో ఒక హీరోతోనే ఆవిడ ఖచ్చితంగా చేసుకుంది అని చెప్పి ఫ్యాన్స్ అంతా భావిస్తున్నారు. మరి ఆవిడ నెక్స్ట్ ఫోటోలో అయినా ఎవరిని ఎంగేజ్మెంట్ చేసుకున్నారో అయితే తెలియాల్సి ఉందని చెప్పి అందరూ ఫ్యాన్స్ అంతా కోరుకుంటున్నారనమాట. మరి 'త్రిష' గారు పెట్టిన ఈ ఫోటో అయితే ఫుల్గా వరల్డ్ వైడ్గా ట్రెండ్ అయిపోతుందని చెప్పొచ్చు. సో మరి 'త్రిష' గారు ఇప్పుడు ఎవరిని పెళ్లి చేసుకున్నారు అనేది ఒక హాట్ టాపిక్గా మారిందని చెప్పొచ్చు. సో మరి ఆవిడ రివీల్ చేస్తే తప్ప ఆవిడ ఎవరిని చేసుకుంది, బిజినెస్ మ్యాన్నా, సినిమా హీరోనా, పొలిటీషియన్ అనేది మాత్రం ఎవరికీ తెలియదు. మరి చూడాలి నెక్స్ట్ పోస్ట్లో అయినా ఆవిడ ఎవరిని పెళ్లి ఎంగేజ్మెంట్ చేసుకున్నారని చెప్పి తెలుస్తుందో లేదా అని.